నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి. మిత్రమా, గుర్తుపెట్టుకో. జీవితాంతం నువ్వు వాళ్ళ వెంట తిరుగుతూ నా విలువ, నా ప్రేమ విలువ ఎప్పటికీ నీకు తెలియదు అంటూ బాధపడుతూ కూర్చుంటే నిజంగానే నీ విలువ ఎప్పటికీ వాళ్ళకి తెలియదు. జారిపోతున్న దాన్ని పట్టుకున్నప్పుడే నీ చేతికి బాధ కలుగుతుంది. ఒక్కసారి దాన్ని వదిలి చూడు. అయితే అది జారిపోవడమైనా ఆగిపోతుంది, లేదా పూర్తిగా జారిపోతే నీ నుండి దూరమైనా అయిపోతుంది. నీ నుండి దూరం అయిపోదాం అనుకున్న వాళ్ళని ఆపకు. నీకు దగ్గరయ్యే వాళ్ళని దూరం పెట్టకు. మన సొసైటీ ఎంత నీచంగా తయారైంది అంటే, ప్రియుడు లేక ప్రియురాలు అంటే భర్తని లేక భార్యను మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని మాత్రం అనుకుంటున్నారు. ఒకప్పుడు ప్రియుడు ప్రియురాలు అంటే పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ప్రేమించుకున్న వాళ్ళని మాత్రమే అనుకునేవారు. ఆ కాలంలో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని మాత్రం రంకు పెళ్ళం, రంకు మొగుడు అనేవారు. ఇప్పుడు కాలం మారింది. తప్పుడు పనులు చేసే వాళ్ళని కూడా భలే గౌరవిస్తున్నారు. కావాలని ఎవరి జీవితంలోకి వెళ్ళకూడదు. అలాగే బలవంతంగా ఎవరిని జీవితంలోకి తెచ్చుకోకూడదు. ఎందుకంటే తర్వాత మనసుకు బాధ తప్ప ఏమీ ఉండదు. పెళ్ళి అనేది లేకుండా ఒక మగాడితో నువ్వు పిల్లల కన్నంత మాత్రాన అది భార్యాభర్తల సంబంధం అయిపోదు. తుఫాన్ వస్తే చెట్టు ఎలా కూలిపోతుందో అదేవిధంగా ఆడదాని సంసారం కూడా కూలిపోతుంది. అలాంటి మగాడు ఎప్పుడు వదిలేస్తాడో తెలియక భయంగా బతకాల్సి వస్తుంది. అందుకే పెళ్ళి అనే బంధం లేకుండా ఒక మగాడు ఉంచుకున్న ఆడదాని జీవితం చివరకు కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. బంధం అంటే చాలా చులకనైపోయింది ఈ రోజుల్లో. పోగొట్టుకోకముందే ఆలోచించండి. కలవడానికి, మాట్లాడడానికి మరొక జన్మంటూ ఉండదు. పోగొట్టుకోవడం చాలా తేలిక. బంధాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. భార్య బ్రతుకుండగానే పెళ్ళైన మగాడి జీవితంలోకి నువ్వు అతని రెండో భార్యగా ఉండాలి అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే. ఎందుకంటే వాడికి నువ్వు ఒక అవసరంగా తప్ప దేనికి ఉపయోగపడవు. అంతేకాదు, ఆ మగాడికి పుట్టిన పిల్లలను మాత్రమే తన పిల్లలు అనుకుంటాడు తప్ప నీ పిల్లలకు ఆ మగాడు ఎప్పటికీ తండ్రి స్థానాన్ని ఇచ్చి వాళ్ళని పెంచలేడు. మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం తప్ప మరి ఏ సంబంధం ఉండదు. అయినా కన్న తండ్రి పట్టించుకోలేని నీ పిల్లలను బయట మగాడు పట్టించుకుంటాడు అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప ఏమీ ఉండదు. అలాంటి వాడి మాయలో పడితే ఒంటరివి అయ్యేది నువ్వే.